విచక్షణ రహితంగా పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడి గురించి తెలుసు. తమను వదిలివేయాలి అని కోరినా వదలము అని ఆ ఉగ్రమూక వెళ్లి మోడీకి చెప్పుకో అంటూ చేసిన వ్యాఖ్యలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో తాజాగా దేశ ప్రధాని తన సమాధానాన్ని చెప్పేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి 2 వారాల తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని ఉగ్ర స్థావరాల్ని టార్గెట్ చేసిన భారత సైన్యం తగిన రీతిలో బదులు చెప్పింది అని చెప్పాలి. ఈ ఆపరేషన్కు పెట్టిన పేరును యావత్ భారతానికి కనెక్ట్ చేసేలా ఉండడం విశేషం. తాము చేసే పని మొత్తాన్ని పేరుతోనే చెప్పేసిన ఆపరేషన్ ఇదే అవుతుందేమో. పాక్ ఉగ్ర స్థావరాల్ని నేలమట్టం చేసే ఆపరేషన్కు పెట్టిన ఆపరేషన్ సింధూర్ బలమైన సందేశాన్ని ఇస్తుంది అని చెప్పాలి. తాను అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత చర్య ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అన్నిటికంటే సాహసోపేతమైన చర్య ఏంటి అంటే తన మెరుపు దాడులకు కాస్త ముందుగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసి మరీ దాడులు చేయడం భారత్కు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పాలి. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో సేద తీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం, తాము టార్గెట్ చేసిన వారిలో పురుషుల్ని మహిళల్ని వేరు చేయడం, వారి మతం అడిగి మరీ భార్య కళ్ల ముందే భర్తను కిరాతకంగా అంతమొందించడం, వదిలివేయాలి అని కోరితే వెళ్లి మోడీకి చెప్పుకో అంటూ చేసిన వ్యాఖ్యలు భారతదేశ జనుల గుండెల్లో తీవ్రాగ్రహాన్ని రగిల్చేలా చేశాయి. ఉగ్రమూక టార్గెట్ చేసిన జంటల్లో అప్పటికి కేవలం 6 రోజుల ముందే పెళ్లి చేసుకున్న వధూవరుల జంట ఉండడం తెలిసిందే. నేవీ అధికారి అయిన వినయ్ నర్వాల్, హిమాన్షిలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు వినయ్ను హత్య చేశారు. అతడి డెడ్ బాడీ వద్ద గుండెలు అవిసేలా రోధిస్తున్న హిమాన్షి ఫోటో యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ పేరును చూడొచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థంలోనూ దీన్ని చూడవచ్చు. కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన కీలక క్యాంపులను తాజా ఆపరేషన్లో నేలమట్టం చేశారు అని చెప్పాలి.